నిన్నటి ఎపిసోడ్‌తో యష్మికి, అభయ్ నవీన్‌కి చాలా ఓటింగ్ తగ్గింది. ఎందుకు, ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో, నామినేషన్స్ రోజు నిఖిల్‌కి, అభయ్ నవీన్‌కి వాళ్ళిద్దరిని డిస్కషన్ చేసి నామినేషన్స్‌లో ఎళ్ళండి అని బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. బట్ ఇక్కడ అభయ్ నవీన్, నువ్వు 3 సార్లు నామినేషన్స్‌లోకి వెళ్ళినావు, 2 సార్లు ఎంతో వెళ్ళినావు. బట్ నేను ఇప్పుడు ఒక్కసారి నామినేషన్స్‌లోకి వెళ్తా, నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది అని మనకు అభయ్ నవీన్ చెప్పిండు. బట్ ఇక్కడ అన్నకి అర్థమయ్యాల్సింది ఏంది అంటే, అన్న నీ మీద నువ్వు కాదు, ఇక్కడ బయట ప్రజలు నీ గురించి ఏం ఆలోచిస్తుర్రు అనే దాని గురించి ఫస్ట్ ముఖ్యం బిగిలు అని నాకు అనిపించింది. బట్ చూద్దాం వల్ల ఎఫెక్ట్ ఎలా అయింది ఏంటి అనే దాని గురించి. అది తెలుసుకునే ముందు ఫస్ట్ ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారు అనే దాని గురించి చూసుకుందాం. సో, ఫస్ట్ ప్లేస్లో చూసుకున్నట్లయితే విష్ణుప్రియ అక్క ఉంది. సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే మణికంఠ అన్న ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే సీతక్క ఉంది. ఫోర్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే ప్రేరణక్క ఉంది. సో, ఇక్కడ ఆగుదాం మనం. ఎందుకంటే ప్రేరణక్క నిన్నటి ఎపిసోడ్లో టాస్క్ చాలా గట్టిగా ఆడింది. సో, అభయ్ నవీన్ కూడా ఆడిండు కదా, అభయ్ నవీన్కి ఎందుకు తగ్గింది అని అనుకుంటారు కావచ్చు, తగ్గింది అని అనుకుంటారు కావచ్చు. సో, అది కూడా చెప్తా. ఫిఫ్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే నైనిక అక్క ఉంది. సో, నైనిక అక్క ఫిఫ్త్ ప్లేస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే, నామినేషన్స్ రోజు నుంచి నెక్స్ట్ డే నుంచి అంటే నిన్నటి నుంచి అసలు మనకి ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ అసలు ఎక్కడ కనిపించట్లేదు. సో, నైనికకి ఓట్లు అనేవి చాలా తగ్గుతున్నాయి. ఇంకా సిక్స్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే పృథ్వీ రాజ్ ఉన్నాడు. ఈరోజు నిన్నటి ఎపిసోడ్లో చాలా గట్టిగానే టాస్క్ చేసిండు నబీల్తో పాటు. సో, ఎక్కడనో ఒక జాగాల పబ్లిక్లోకి వెళ్ళిండు అని చెప్పుకోవచ్చు. ఇంకా సెవెంత్ ప్లేస్లో చూసుకున్నట్లయితే యష్మి అక్క ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్లో చూసుకున్నట్లయితే అభయ్ నవీన్ ఉన్నాడు. సో, వీళ్ళిద్దరి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిందే. సో, అభయ్ నవీన్ చెప్పిండు ఏంది, టాస్క్ అయిపోయిన తర్వాత సోనియా డెసిషన్ తర్వాత, సో బిగ్ బాస్ నువ్వు చెప్పినా చెప్పకపోయినా అసలు నేను టాస్క్లు నువ్వు నన్ను తీసేసినా పర్వాలేదు అని చెప్పిండు. సో, అలా రూడ్గా మాట్లాడడం తెలుగు ఆడియన్స్కి ఎక్కడనో నచ్చది. ఎందుకంటే ఆ మాట్లాడే మాట కానీ బయట పోట్రే చాలా ఘోరంగా అయింది. యాజ్ ఏ ఆడియన్గా చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే యష్మి గురించి. యష్మి మాట తీరు కానీ, యష్మి చేసే ఆ ఇంటెన్షన్ కానీ అది అన్ఇంటెన్షనల్గా అవుతుంది. బట్ బయట పోట్రే ఏ విధంగా అవుతుంది అనే దాని గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం జరుగుతుందో అదే చేస్తున్నారు. సో, ఇక్కడ డేంజర్ జోన్లో అభయ్ నవీన్ ఇంకా యష్మి వీళ్ళిద్దరు 100% డేంజర్ జోన్లో ఉన్నారు. చూద్దాం మళ్ళీ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంది అనే దాని గురించి. సో, నెక్స్ట్ ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఓటింగ్ రిజల్ట్స్, ఎలిమినేషన్ అప్డేట్స్ అన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్.